హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అమ్మ జయలలిత గారి నాలెడ్జ్ పార్క్ అండ్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అమ్మ జయలలిత గారి మెమోరియల్ మరియు ఎంజీఆర్ గారి మెమోరియల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే అమ్మ జయలలిత గారి మెమోరియల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ పార్క్ అయితే వచ్చేసానండి. అసలు ఈ నాలెడ్జ్ పార్క్లో ఏముంది తెలియాలి అంటే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్తో పాటు ఆల్ అని కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ అయితే మన ఛానల్ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎంట్రన్స్లో చూడండి, మనకి పెద్ద ఫోటో ఫ్రేమ్ అయితే అరేంజ్ చేశారనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ ఏంటంటే మెరీనా బీచ్లో అమ్మ జయలలిత గారి మెమోరియల్, మ్యూజియం మరియు నాలెడ్జ్ పార్క్తో పాటు ఎంజీఆర్ గారి మెమోరియల్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో క్లియర్గా అర్థమయ్యేలాగా పెద్ద ఫ్రేమ్ అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది. సో ఎంట్రన్స్లో ఇంకొక ఫోటో చూస్తున్నాను చూడండి. ఇక్కడ అమ్మ మెమోరియల్ స్టార్ట్ చేసినప్పటి ఫోటో అనమాట. ఇది కూడా జూమ్ చేసి చూస్తున్నాను చూడండి. నిజంగా మెమోరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంత బాగా అయితే ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేశారండి. ఇంకా లోపల ఏముందో చూడాలి అంటే లోపలికైతే వెళ్ళాల్సిందే. సో ఇదంతా ఎంట్రన్స్ ఏరియా. చూడండి, స్టూడెంట్స్ చాలామంది వచ్చారు ఈరోజు అయితే. ఇక్కడ మనకి స్టార్ట్ చేసినప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్లో అరేంజ్ చేశారు. లోపలికి వచ్చాక చూడండి లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను. ఫుల్ లైటింగ్స్తో చాలా చాలా బాగుందండి. మళ్ళీ టైమింగ్స్ ఉన్నాయి అన్నమాట. టైమింగ్స్ని బట్టి రావాలి. ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట మేమైతే. వీకెండ్స్లో అయితే చాలా బాగా రష్ ఉంటుందండి. సో అందుకోసం అనేసి వర్కింగ్ డేస్లో అయితే మేము ఇలా ప్లాన్ చేసుకొని వస్తామన్నమాట. ఎందుకంటే వీడియో తీయాలి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, మనకి అమ్మ జయలలిత గారు స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇచ్చినప్పటి ప్రోగ్రామ్ మనకి క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడైతే నిజంగా ఉండి ల్యాప్టాప్స్ ఇస్తున్నట్లుగా క్రియేట్ చేశారండి. ఇదైతే చాలా చాలా బాగుంది. అందరూ ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా పక్కనే చూస్తే మనకి గ్లాసు ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్లో నుంచి మనకి అమ్మగారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్, ఆమె చేసిన సేవలు ప్రతిదీ కూడా మనకి అర్థమయ్యేలా అయితే ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టారండి. ఆ ఫొటోస్ చూస్తే ఆవిడ ఏ టైంలో ఏ ప్రోగ్రామ్స్ చేశారు, ఆవిడ అందించిన సేవలన్నీ కూడా మనకి తెలుస్తాయి అనమాట. ఈ గ్లాస్ని టచ్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూడాలి. అంటే గ్లాస్ డ్యామేజ్ అయిపోతుంది కదండి. సో అందుకోసం అని అయితే గ్లాస్ అయితే డోంట్ టచ్ అనేసి కండిషన్ అయితే ఉందన్నమాట. ఏది కూడాను టచ్ చేయకుండా చూడాలి ఇక్కడైతే. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయండి. సైక్లింగ్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఆడితే ఏంటంటే మనకి స్కోర్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అవి వర్కింగ్లో లేవు. సో అందుకే నేను ఇంత క్లియర్గా చూపించట్లేదు వాటి గురించి అయితే. ఇంకా వాళ్ళపైన ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నాను చూడండి. ఈ అమ్మ జయలలిత గారి నాలెడ్జ్ పార్క్లో ఉన్న ప్రతి ఫోటోకి కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి. అంటే ఆవిడ చేసిన డెవలప్మెంట్స్ అన్నీ మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. అలా ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర అయితే అరేంజ్ చేశారు. ప్రతిదీ కూడా వాళ్ళపై మనం చూడొచ్చు అన్నమాట. అవి దగ్గర నుంచి చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. నేనైతే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే ఫొటోస్ చూస్తేనే మనకి ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చేశారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇలా ఈ నాలెడ్జ్ పార్క్లో అయితే మనకి అమ్మ జయలలిత గారి గురించిన ఆవిడ రాజకీయాల్లో ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్స్, ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్గా చూపించారండి. సో మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి. టైమింగ్స్ ఉంటాయన్నమాట. టైమింగ్స్ని బట్టి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చక్కగా. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసాక నాలెడ్జ్ పార్క్ ఎంట్రన్స్ ఎలా ఉందో ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఎదురుగా మనకి ఎంజీఆర్ గారి మెమోరియల్ కనిపిస్తుంది. ఇప్పుడైతే జయలలిత గారి మెమోరియల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు జయలలిత గారి మెమోరియల్కి లెఫ్ట్ సైడ్లోనేమో నాలెడ్జ్ పార్క్ ఉందన్నమాట. రైట్ సైడ్లో మనకి అమ్మ జయలలిత గారి మ్యూజియం అయితే ఉంటుంది. అసలు ఆ మ్యూజియంకి వెళ్ళేసి మ్యూజియంలో ఏమున్నాయి, మనం ఏమేమి చూడొచ్చో క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే అమ్మ మ్యూజియంలోకి వెళ్తున్నాను అనమాట. ఎంట్రన్స్ దగ్గర చూడండి పెద్ద గ్లాస్ డోర్ అయితే ఉంది. లోపలికి అడుగు పెట్టేశాక ఎంత బాగుందో అనిపించిందండి. అన్నీ కూడా స్క్రీన్స్ అనమాట. ఫుల్ లైటింగ్స్తో, బ్రైట్నెస్తో చాలా చాలా బాగుంది మ్యూజియం అయితే. ఇంకా ముందుకెళ్ళి అసలు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము.
ఈ వీడియో అయితే నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి, ఎందుకంటే జయలలితమ్మ గారి గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎంత చెప్పినా తక్కువే అనమాట. సో అందుకోసమని ఉన్న తక్కువ టైంలోనే నేను వీడియో చాలా క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో స్లోగా చూపిస్తున్నాను. ఈ మ్యూజియం అంతా కూడా ఒక ఫోటో గ్యాలరీ లాగా ఉందండి. మొత్తం కూడాను ఫొటోస్, స్క్రీన్స్, ప్రతిదీ ఆవిడ గురించిన డీటెయిల్స్ మనకి చాలా క్లియర్గా ఈజీగా మనం అర్థమయ్యేలాగా చదువుకోవడానికి వీలుగా, చూడడానికి వీలుగా అరేంజ్ చేశారు. ఇప్పుడైతే ఎదురుగా చూడండి కొన్ని ఫొటోస్ అయితే నిలువుగా పెట్టేసి ఉన్నాయన్నమాట. అంటే ఆవిడ స్కూలింగ్ నుంచి ఆవిడ చివరి వరకు ప్రతి స్టేజ్ మనకి అర్థమవటం కోసం ఫొటోస్ అయితే చాలా పెద్దవి పెట్టారండి. ఇదైతే చాలా హైలైట్గా అనిపించింది నాకైతే. ఈ వ్లాగ్ చేసేటప్పుడు అయితే నేను ఎక్కువ టైం అయితే ఇక్కడ ఈ ఫొటోస్ దగ్గరే నిల్చొని ఉన్నానండి. చాలాసేపు చూసానమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా జయలలితమ్మ గారు ఎక్కడ పుట్టారు, వాళ్ళ పేరెంట్స్, అలా ప్రతిదీ కూడా ఆవిడ చైల్డ్హుడ్ అంతా కూడా మనకి అర్థమయ్యేలాగా ఇక్కడైతే స్టోరీ ఉంది, మరియు ఫొటోస్ రూపంలో క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్ట్రైట్గా ఉన్న ఫొటోస్ చూపించాను కదా, అవి చూస్తుంటే నేను కూడా చిన్నప్పుడు మా తాతయ్యతో పాటు ఆవిడ మూవీస్ ఎక్కువగా చూసేదాన్నండి. అంటే మా తాతయ్య చాలా ఇష్టంగా చూసేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో ఆ తెలియని ఏజ్లోనే నాకు ఆవిడంటే చాలా ఇష్టంగా అనిపించేది, మూవీస్ నచ్చి. సో అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఆ మెమరీస్ కూడా గుర్తొచ్చి కాసేపు అయితే ఇక్కడే ఉండిపోయాను. సో వీడియో అయితే లెంతీ అవుతుంది కాబట్టి నేనైతే అదంతా స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఆవిడ మూవీస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఏంటి, ఎన్ని మూవీస్ చేశారు, ఇలాగా ఆవిడ హిట్ అయిన మూవీస్, ఇలా ప్రతిదీ కూడాను మనకి అర్థమయ్యేలాగా ఇక్కడ నుంచి అయితే ఆవిడ సినీ చరిత్ర అయితే ఉందండి. అమ్మ జయలలిత గారు మూవీస్లో ఎక్కువగా ఎంజీఆర్ గారితో చేసిన మూవీస్, ఫేమస్ అయిన మూవీస్ అవన్నీ కూడాను ఇక్కడ మనకైతే చూపించారనమాట స్క్రీన్స్లో. చాలా చాలా బాగున్నాయి. దాంతోపాటు ఇక్కడ నుంచి మనకైతే అమ్మ జయలలిత గారు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా డెవలప్మెంట్స్ చేశారు, ఇలా ప్రతిదీ కూడాను మనకి తమిళనాడు గవర్నమెంట్ అయితే చూపించారండి ఇక్కడ ఈ మ్యూజియంలో. సో ప్రతిదీ కూడా చాలా చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చెన్నై రావాలని ప్లాన్ చేసుకున్నట్లయితే అమ్మ జయలలిత గారి మెమోరియల్ మరియు మ్యూజియం, నాలెడ్జ్ పార్క్ కూడా చూసే విధంగా ఖచ్చితంగా అయితే ప్లాన్ అయితే చేసుకోండి. మరి ముఖ్యంగా మన ఛానల్ చూస్తూ ఈ వీడియో చూశాక చెన్నై విజిట్ చేసిన వాళ్ళు ఈ ప్లేస్ కనుక విజిట్ చేసినట్లయితే మీరు చూసినప్పటి విషయాలు మరియు నేను ఎలా అయితే బ్లాగ్లో చూపించానో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం చెన్నై విజిట్ చేసిన వాళ్ళకి ఈ ప్లేసెస్కి ఎలా రావాలో తెలియదండి, కొంచెం డౌట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకైతే క్లియర్గా చెప్తున్నాను. చెన్నై సెంట్రల్ నుంచి మనకి ఆపోజిట్ సైడ్లో రోడ్ క్రాస్ చేసి వెళ్తే రాజీవ్ గాంధీ హాస్పిటల్ అయితే ఉంటుందండి. హాస్పిటల్ దగ్గర అయితే మనకి బస్ షెల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెన్నై సెంట్రల్ నుంచి మెరీనా బీచ్కి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి. సో అలా రావచ్చు. లేదు అంటే డైరెక్ట్గా చెన్నై సెంట్రల్ నుంచి ఆటోస్, క్యాబ్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నియర్ బై ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదండి, ఈజీగానే రావచ్చు. నేనైతే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను, చూడండి. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి ఆపోజిట్ సైడ్కి రోడ్ క్రాస్ చేయాలంటే అండర్ గ్రౌండ్లో ఒక వే ఉంటుందండి. ఆ వేకి సంబంధించిన వీడియో కూడా మన ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా తెలియని వారు ఉంటే చూడండి. ఇవి చూశాక కూడా ఇంకా ఏదైనా డౌట్గా అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పటి వరకు కూడా అమ్మ జయలలితమ్మ గారికి సంబంధించిన ప్రతి విషయం అయితే మనం తెలుసుకున్నాము. ఇక ఫైనల్గా అమ్మ జయలలితమ్మ గారు చనిపోయినప్పుడు ఆవిడ ఫ్యూనరల్కి సంబంధించిన ఫొటోస్ చూడండి. ఈ మెరీనా బీచ్లో ఎలా జరిగిందో, అసలు ఎంతమంది అటెండ్ అయ్యారో చూస్తుంటే అర్థమవుతుంది ఆవిడ ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోయారు అనేది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్తో పాటు ఆల్ అని కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే మన ఛానల్ నుంచి ప్రతి నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇలాంటి చెన్నైకి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.